ఈరోజు కూడా వినండి, ఏది పడితే అది మాట్లాడితే వినటానికి ఇక్కడ ఎవరు లేరు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఊళ్ళో ఒక నాని అని ఒక ఎదవ ఉన్నాడు. ఓకే, ఆడికి అమ్మాయిల పిచ్చి మామూలు పిచ్చి కాదండి బాబు. అమ్మాయి దొరికితే చాలు పేరు అడ్డం పెట్టుకుని he's not good candidate and he's not good person. మంచోడు కాదు. ఆడికి ఒక తాగుడు అలవాటు ఒకటి ఉందండి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? మాట్లాడచ్చు అట్లా నీ డ్రగ్స్ అయ్యి కూడా అప్పుడప్పుడు కొంచెం మనోడికి పర్లేదు. చూసినావా? నువ్వు చూసినావా? ఎవడు చెప్పుకోవడం దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అంటే మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అయ్యన్న పోతున్న మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. ఏంట్రా అది? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే గాని బుద్ధి లేకుండా నువ్వేంటి నన్ను మాట్లాడేది? ఇంకొకసారి మాట్లాడవనుకో అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఎస్, మా దేవుడు. మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవటం ఏదో పెద్ద మనిషి అనేట్టు మాట. అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాల గర్భంలో కలిసిపోతారు. చరిత్ర జగన్ గారిని అనవసరంగా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. నరుకుతారు, నరుకుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉంది. వెరీ 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 బ్యాడ్ పెండ. మరి ఏం చేశారు ఆ రోజు 5 ఏళ్ళు 5 years ఏం చేశారు? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. నువ్వు టార్గెట్ చేస్తారేమంటే ఏం చేస్తారు? నన్ను రేప్ చేస్తారా అంటుంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? ఒక ఆడదన్న మాట్లాడండి. ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా